ఆల్రైట్. సో, ఇన్ ద లాస్ట్ వీడియో మనము ఈ పర్టిక్యులర్ క్వెషన్‌ని ఎలా చేయాలి అని చెప్పేసుకొని ఆపేసాం గదా! ఇఫ్ యూ మిస్ థాట్ ఔట్, ఐ మీన్ ఇన్ ద లాస్ట్ వీడియో వి హావ్ కవర్డ్ హౌ టు సాల్వ్ దిస్ మేజ్ పార్ట్ ప్రాబ్లమ్. జస్ట్ లుక్ ఇంటూ that part because ఇది కంటిన్యూషన్ టు that video. And yeah, in this video we will see, as I said, బ్లాకేజెస్ ఉంటే మరి ఎలా సాల్వ్ చేయాలి. ఆల్రైట్. సో, బట్ బిఫోర్ that let me say something. Can you see, or like did you remember that I'm saying, అరే డౌన్‌కెళ్ళి రైటొచ్చినా ఐయామ్ బీయింగ్ హియర్. రైట్‌కెళ్ళి డౌనొచ్చినా ఐయామ్ బీయింగ్ హియర్. జస్ట్ వన్ క్వెషన్ ఐయామ్ ఆస్కింగ్. డౌన్‌కెళ్ళి రైటొచ్చింది ఇదేనా? పర్ఫెక్ట్. రైట్‌కెళ్ళి డౌనొచ్చింది ఇదేనా? రైట్‌కెళ్ళి డౌనొచ్చింది. పర్ఫెక్ట్. సే సంథింగ్. జస్ట్ ఆన్సర్ టు యువర్‌సెల్ఫ్. ఇదంతా 2, 2. ఇదంతా అదే 2, 2. జస్ట్ లుక్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ థింగ్. నౌ క్లియర్‌లీ ఈ హోల్ పోర్షను, ఇక్కడున్న హోల్ పోర్షన్ పార్ట్ ఒకటేనా కాదా? జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. 3, 2కెళ్ళింది, 3, 3కెళ్ళింది. ఎగ్జాక్ట్‌గా 3, 2కెళ్ళింది, 3, 3కెళ్ళింది. పర్ఫెక్ట్. 2, 3కెళ్ళింది, 3, 3కెళ్ళింది. 2, 3కెళ్ళింది, 3, 2కెళ్ళింది. పర్ఫెక్ట్. Is it something that yes or no? Of course. And what about this part? In this 2, 3? Of course. అంటే 2 సెకండ్ రోలో థర్డ్ దగ్గర. ఇది 3, 3 ఏనా? అండ్ ఇదే 2, 3 ఇక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది. 3 ప్లేసెస్‌లో వచ్చింది. పర్ఫెక్ట్. ఆర్ యూ కెన్ థింక్ దిస్ వే. ఇప్పుడు ఈ 2, 3, ఈ 2, 2 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. జస్ట్ ఆన్సర్ టు యువర్‌సెల్ఫ్. నాకొద్దు. ఆన్సర్ టు యువర్‌సెల్ఫ్. ఇక్కడ వాట్ ఇఫ్ ఇక్కడ నేను కనిపెట్టిన ఆన్సర్‌ని, ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనే ఆన్సర్‌ని ఇక్కడ స్టోర్ చేస్తే, డూ ఐ నీడ్ టు రీకంప్యూట్ దిస్ వన్? సపోజ్ ఇక్కడ నుండి ఇక్కడికెళ్ళిన తర్వాత, ఇక్కడికొచ్చిన తర్వాత ఐ కెన్ గో దిస్ వే, ఐ కెన్ గో దిస్ వే. అది ఏది? సి జస్ట్ యాహ్! జస్ట్ థింక్ ఇన్ దిస్ వే. ఇక్కడికొచ్చాను. ఆఫ్ దిస్ పార్ట్ ఐయామ్ టాకింగ్. ఇట్ సేస్ గో డౌన్ రైట్, విచ్ ఈస్ వన్ పాత్. Go right and come one path. So totally 2 paths were there. అది just bear with me and understand. ఇక్కడున్న నేను ఇటు నుండి ఇక్కడికొచ్చిన, ఇటు నుండి ఇక్కడికొచ్చిన, జస్ట్ సే ఫ్రమ్ హియర్ ఎక్కడి నుండి ఎక్కడికొచ్చినా, ఎలా ఎటు నుండి వచ్చామో తెలీదు. బట్ ఇక్కడికి గాని వస్తే 2 పార్ట్స్ ఉంటాయని నేను చెప్పచ్చా? బ్లైండ్‌గా. ఇఫ్ థాట్స్ ద కేస్, వై ఐ యామ్ డూయింగ్ దిస్ అగైన్? అలా చేయకండా, ఇలా కాల్ చేయకండా గాని మనం ఆపగలిగితే, థాట్ ఈస్ నథింగ్ బట్ డైనమిక్ ప్రోగ్రామింగ్. నాట్ బ్యాక్ ట్రాకింగ్. బై ద వే, నాట్ బ్యాక్ ట్రాకింగ్. ఇట్స్ జస్ట్ a DB. DB is something. It says when you already find an answer in recursion for a particular sub problem which is overlapping again, or you can think in terms of like 2, 3 here, the same 2, 3 happening, same 2, 3 happening. Are if you remember, it is just 3, 3k. How many parts we have? 6. But if you remember, 7 cross 7k, we have seen 924. Then see how many overlapping sub problems we have. Or just think in this way, the beauty of the DP. Like, of course, it's a spoiler alert, but it's okay. See, just think this way. We have so many parts this way, and so many columns this way. What if at this particular place, from here, I reach here? From here, I reach here. If I ఒక్కసారి ఫస్ట్ టైమ్‌కే ఇలా వచ్చినప్పుడు దీని ఆన్సర్ ఇక్కడ ఏంటనేది గుర్తుపెట్టుకోగలిగితే, ఇటు సైడ్ నుండి వచ్చినప్పుడు మళ్ళా ఇన్ని పాసిబుల్ వేస్ ఏదైతే కవర్ చేయాలో అది వేస్టేజేనా? డబుల్ కంప్యూటేషన్ చేస్తున్నామా? డబుల్ పవర్‌ని యుటిలైజ్ చేస్తున్నామా? బ్లైండ్‌గా కాల్ చేస్తున్నామా? అలా చేయకుండా ఉండేదే టీపీ. థాట్స్ థాట్స్ ఇట్.
ఈ చిన్న ట్రిక్ అర్థమైతే of course understanding part of 60 to 70 percentage of DP is done. DP says నువ్వు ఎలాగన్నారా ఎక్కడికన్నారా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పార్ట్స్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పార్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సబ్ ప్రాబ్లం. ఎక్కడి నుండి ఎలా వచ్చినా ఒక సబ్ ప్రాబ్లము ఆల్రెడీ దాని ఆన్సర్ కనిపెడితే దాన్ని ఎందుకని రీయూజ్ చేసుకోవట్లేదు. దట్స్ ఆల్. అండ్ బై ద వే ఇఫ్ యూ డింట్ అండర్స్టాండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ ఆల్మోస్ట్ మనము డిపి రికర్షన్ బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్స్కి వచ్చేసాం కాబట్టి ఇట్స్ ఓకే, ఐ కెన్ అనౌన్స్ డిపి ఆల్సో. దట్స్ వై సెడ్. అండ్ యు నో whomsoever the person never separate this recursion, backtracking and DP. Like ఎవడైతే ఈ 3 డిఫరెంట్ కాన్సెప్ట్లు రా అని అనుకుంటాడో, I feel personally, I'm not judging anyone, he doesn't understand properly the things. He didn't understand what's the core idea of something. No, in my case, I never said any problem. In my case, definitely in my case, I can say, అరే ఈ పర్టికులర్ ప్రాబ్లం బ్యాక్ ట్రాక్ అని నేను ఎప్పుడు చెప్పను. ఈ పర్టికులర్ ప్రాబ్లం డిపెండ్, of course, in case of DP, I'll use the word DP because companies loves a lot the word usage of DP. So that's why. But in case of me, I never use. You know what I'll do? All in case of me, all comes under recursions because the kingmaker is recursion here. అందులో if you do something which I'm going to announce in the next video probably, that's what like backtracking means, and which I have announced in this video, like sub problem ని ఏదైతే ఒక సబ్ ప్రాబ్లం ఆల్రెడీ కంప్యూట్ చేసి మళ్ళీ రీకంప్యూట్ చేసి, అరే ఇది మన బేసిక్ సెన్స్ చెప్తుంది. అరే ఇదంతా చేసే బదులు ఇక్కడ కంప్యూట్ చేసింది నేను ఒక దాంట్లో స్టోర్ చేసి మళ్ళీ ఇక్కడ ఎందుకు నేను బ్లైండ్గా చేస్తున్నా. సో not doing blind recursion call is what a DP, and it's a kingmaker again, which is comes under again recursion. So I never differentiate them. For me, all were like in the same branch, which are recursion, which is like kingmaker or game changer. On top of it, just making a bit better version of it is what a backtracking, or better version of it a DP. By the way, the backtracking never comes into the better version format because you will understand like why I'm saying this way in maybe in upcoming video. All right, so let's this is what I want to talk about in this video, and let's focus on this part which we have done. And now లాస్ట్ వీడియోలో మనకి అడ్డు లేదు, బట్ వాట్ ఇఫ్ ఇక్కడ అడ్డు ఉంటే, వాట్ ఇఫ్ ఇక్కడ నాకు ఆ పాత్రలోకి వెళ్ళడానికి ఇది లేకపోతే, మేబీ థింక్ ఇన్ దిస్ వే, ఇది బిర్యానీ అయితే యువర్ ఎట్ ఐస్లాండ్ వేర్ ఇక్కడ రాక్స్ ఉన్నాయి, మేబీ ఇక్కడ వాటర్ ఉంది, or maybe ikkada fire undi, you can't go to that, or maybe some factor was there that you cannot go on to this, or traps unni, or some changes unni, or some mekulu unni, so you cannot go on to that part, right? So now how many will be there? Maybe we will try to look into just like 3x3 stuff, then we will learn. Yeah, it's okay. And yeah, now what if I have blockage over here? Let's assume, and I need to reach here. Now what is the case? Can I go down, right, which is one part, which is down, right, perfect. And can I go down and right? No. ఇప్పుడు దీంతో వచ్చే ఏ పాసిబుల్ పాత్ ని కన్సిడర్ చేయకూడదు. అండ్ వాట్ అబౌట్ రైట్ డౌన్, ఆఫ్ కోర్స్ రైట్ డౌన్ ఐ కెన్ గో. సిమిలర్లీ ఇన్ కేస్ అక్కడ కాకుండా మేబీ ఇఫ్ యూ హ్యావ్ ఇక్కడ ఉంటే వాట్ ఈస్ ద థింగ్? నౌ ఐ కెన్ గో 1 this path, or I can go 2 this path, or I can go this path. So I have 3. That's it. So how can I implement this stuff? ఏముంది ఆలోచించడానికి? అదే ప్రీవియస్గా బ్లైండ్ రికర్షన్ చేసే బదులు నౌ వీ హ్యావ్ సమ్ మోర్ ఇన్వాలిడ్ కేసెస్. ప్రీవియస్గా వాట్ ఈస్ ద ఇన్వాలిడ్ కేస్ దట్ వీ హ్యావ్? అన్న ప్రీవియస్గా మనము ఇది దాటితే
ఇన్వాలిడ్ కేస్ అన్నాను. ఈ రో దాటితే ఇన్వాలిడ్ కేస్ అన్నాను. ఇప్పుడు వాటితో పాటు ఇంక్లూడ్ దిస్ ప్యాచెస్. మరి ఆ ప్యాచెస్ ఎట్లా ఇస్తాడన్నా అంటే, అరే అది వాడి ఇష్టం. వాడు అరేలో ఇస్తాడా, లేదా 2D మ్యాట్రిక్స్లోనే ఇస్తాడా, లేకపోతే ఇంకో ఫార్మేట్ డేటా స్ట్రక్చర్లో ఇస్తాడా అనేది వాడి ఇష్టం. బట్ సమ్‌హౌ దే విల్ గివ్. ఇన్ అవర్ కేస్ యూ కెన్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ 2D అరేలో ఇస్తాను. దెన్ వాట్ యూ నీడ్ టు డూ? బిఫోర్ బ్లైండ్లీ పికింగ్ దిస్ థింగ్, జస్ట్ సీ అందులోకి వెళ్తే అది వ్యాలిడా కాదా? లేదా జస్ట్ లైక్ వి కోడెడ్, అరే ఫస్ట్ వెళ్ళిపో. దెన్ అది వ్యాలిడ్ కాకపోతే రిటర్న్ 0 అని ఎలా పెట్టామో, ఫస్ట్ నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోయింది అది వ్యాలిడా కాదని చెక్ చేయి. కాకపోతే జస్ట్ గో బ్యాక్ అండ్ వి విల్ కమ్ అనదర్ పాత్. జస్ట్ వన్ ఎక్స్ట్రా కండిషన్. అంటే కెన్ ఐ కెన్ ఐ కెన్ ఐ కెన్ ఐ కెన్ ఐ కోడ్ దిస్ అప్ దిస్ వే? Now, rather that I'll be having a 2D matrix of grid something where you can think, yeah, maybe we can think Boolean thing of that nuts and or whatever you can think of 3 cross 4 kada. So I can say true, true, true. Maybe like first we will think 3 cross 3, and this is like one stuff, and yeah, maybe I can take the another like true. Yeah, let me copy paste this stuff. Yeah, I'm sorry again. Yeah, pretty good. Now this is perfect, right? See, we have a grid where I can keep this as false, right? So what I need to do? Alright, now I don't need anymore this row cross column, but our goal, we know our goal is to reach this stuff. That is what our goal. So what I need to do? I need to say what is my starting point of it, right? What is my starting point of it? So the person starting of this thing I need from now onwards, this is what I'll pass. Now rather this path, I'll extra pass my grid also. That's how I need to pass here. So I'll just add my boolean of 2 of my grid. What I need to add? One extra condition here. Array, just pass this grid just like that. Just pass this grid just like that. And ఎక్కడైతే ఎలాగ వ్యాలిడ్ కండిషన్ వచ్చింది, just look at of my present row where I am standing of my column, అది false అయితే don't take that stuff, which means అది false అయితే make it as a true and think that it's not a valid path. Boom, that's it, and rest of the things were like same. What I need to do here, yeah, maybe we can keep it as now grid dot length, and I can say grid dot length. Maybe now we can say it in terms of -1 or something like that. Or yeah, by the way, now ఇప్పుడు array formatting వచ్చేసాం కాబట్టి think this way. I am all the way starting from 0, all the way I'm starting from 0. Now I need to reach 2 cross 2 because it's an array starting from 0. I don't have to repeat this basic stuff. And now నా రో అంటే ఏంటి ఇప్పుడు? అరే గ్రిడ్ డాట్ లెంత్ దాటితే ఆర్ ఈక్వల్స్ టు అయితే, బికాస్ జస్ట్ +1 మాత్రమే అటాచ్ చేస్తున్నా కాబట్టి, సో యూ కెన్ థింక్ దిస్ వే. బట్ ఫ్యూచర్లో మేబీ +2 +3 పాత్ని ఇంక్రిమెంట్ చేయాల్సి వస్తే, లైక్ 1 కానీ 2 కానీ ఇట్లా వెళ్ళాల్సి వస్తే, మేబీ యూ కెన్ డూ దాట్ స్టఫ్. అండ్ కాలమ్ హియర్ గ్రిడ్ ఆఫ్ 0 డాట్ లెంత్కి రీచ్ అయితే it's a invalid stuff. Otherwise, if I'm reaching grid dot length -1, which is a perfectly valid case of grid of 0 dot length -1, and now it's again a perfect thing, and that's it. Let's see. First we'll keep it as a true and we see మనకి 6 వస్తున్నాయా లేదని చూద్దాం. If so, we will do a lot of experiments on this. All right. So what do we have? Like -1 array index bound. It's okay. So we're starting from 0 and it's making -1, so we need to do +1 now because all the way we started from 0 0. So I need to increase this one again. It's a pretty basic stuff. It's okay. Now we will say like +1 చేద్దాము,
and we need to get like 6, right? Of course we got a 6. It's perfectly valid thing. And now we will see ఇప్పుడు ఇక్కడ false పెడితే what is the ways that I can go? I just down down right right or right right down down, only నాకు 2 ways ఏ రావాలి. Are we getting that 2 ways or not? We will see now. And let's do some experiments on this. Of course we got a 2, of course we got a 2. And what about I keep here also, I keep blockage here also. The only way now, see, previous గా ఇది మాత్రమే బ్లాక్ చేశాను, ఇప్పుడు ఇది కూడా బ్లాక్ చేశాను. ద ఓన్లీ వే గాట్ రీచ్ ఇస్ వన్ పాత్. సో లెట్స్ సీ దట్ పాత్ వెదర్ we are getting that or not. That's what we need to check. Perfect. And of course we are getting. And now see, what if we make it as a truth? Then we need to get 1 2 3 possible ways that we have, and మనకి 3 ways రావాలి. Let's check. Down down right right and down right and route. Of course we have got 3. And what if all true అదే, బట్ ఆ రీచ్ అయ్యేదే ఫాల్స్ అయితే, అసలు ఆ రీచ్ అవ్వాలి అనుకున్న దాని దగ్గరే రీచ్ అవ్వలేకపోతే అక్కడే బ్లాకేజ్ ఉంటే, వాట్స్ ద థింగ్ దట్ వీ నీడ్ టు గెట్? ఇట్ షుడ్ బి 0. లెట్స్ సీ వెదర్ మనం ప్రెజెంట్గా రాసిన కోడ్ అది హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది. పర్ఫెక్ట్. You know why I said? Because so many people first what they do is they will handle the perfectly valid case, and then they will try to handle invalid cases. You know what happens in this case? First, it comes this way. The moment it comes, it says you have reached a valid case. But officially, no proper ga chuste ikkada false undi. The moment you have landed, it's showing all the proper valid cases, but it should not be the case. So because of that fact, we never write valid cases first. We write invalid cases first, because in this reason, chudu, even though we reach at the h point 2 cross 2, we are checking ఆ 2 cross 2 ముందది వ్యాలిడా కాదని చెక్ చేస్తున్నాము. చేసిన తరువాతే ఓకే అది వ్యాలిడ్ అయితే, ఓకే నేనున్నది ఆ ప్లేస్లోనే అయితేనే అప్పటిదాకా ఫిల్ అయిన పాత్ని చూపిస్తున్నాను. ప్రిటీ కూల్ స్టఫ్. అండ్ అన్నా మరి దీనికేనా మరి ఇది ఎక్స్టెండ్ చేయలేమా అంటే, అరే జస్ట్ ఎక్స్టెండ్ దిస్ వాట్ ఎవర్ యూ వాంట్, జస్ట్ ఎక్స్టెండ్ దిస్ అండ్ దెన్ ఎక్స్టెండ్ దిస్. నో సీ ద బ్యూటీ. రీచ్ అవ్వచ్చు, నా పాత్కి రీచ్ అవ్వచ్చు, బట్ లాస్ట్లో థర్డ్ దాంట్లో నాకు ఫాల్స్ ఉంది. నౌ వీ విల్ సీ హౌ మెనీ వేస్ దట్ వీ విల్ గెట్. సో ఇట్స్ జస్ట్ లైక్ ఎక్స్పెరిమెంట్ స్టఫ్, లైక్ ఇట్స్ ఫైన్. అండ్ నౌ సీ ద బ్యూటీ. అఫ్ కోర్స్ 4 పార్ట్స్ పదే విచ్ ఆర్ లైక్ ప్రాపర్లీ వ్యాలిడ్. అండ్ నౌ అన్న అంతా బాగానే ఉంది. Do we need to start every time like start? Do we need to start him every time? What do we say? That particular 0,0? Is it necessary to start with him? Like to start him at that particular portion? Can't I? See, can't I start him somewhere around here? Of course you can do. అక్కడ నుండి ఎన్ని వేస్ ఉంటాయా ఆఫ్ రైట్ కామా డౌన్ వేస్ ఉంటాయి అనేది వస్తాయి. That is what. Just look into this stuff. Is it something like, okay, I don't want to start him at first. Maybe I want to start at maybe 1,1, like, or maybe I need to start at 0,1, 0,1, which means from here. So now it boils down to, what do we say, 3 cross 3 grid, because right to down moves మాత్రమే ఉన్నాయి అనుకోవచ్చు. And now in this fact, third రోజు వదిలేస్తే 1 2 3 ways possibilities ఉంటాయి. Just look at into this stuff. That's it. Very stuff, like just చూడు నీకు అర్థమైపోయింది. ఆల్రైట్. సో దీస్ ఆర్ ద ఆల్ పాసిబుల్ థింగ్స్ లైక్ యూ కెన్ ప్లే హియర్ అండ్ దేర్ స్టఫ్. ఇప్పుడు ఇంకోటి, వాట్ ఇఫ్ ఒకటేనా, వై డోంట్ హీ టేక్ 2? అంటే జస్ట్ సీ ఫ్రమ్ హియర్ బీయింగ్ he can take one step. What if they ask he can take 2? 2 also. He can take +1 or he can take +2 steps. The same way right side ki +1 +2 jump చేయొచ్చు. In that case, what do we say? ఏముంది just the same right, I'll write it as +2
the same down, like sorry, like that is down, and for the same stuff, I'll retire as +2. In that case, because 2 అంటే 2 టైమ్స్ ఎట్ ఏ టైం డబుల్ జంప్ చేసాం కాబట్టి మేబీ దీన్ని డబుల్ డి అని రాస్తాను. సో వీల్ నో డబుల్ డి చేద్దాం, ఓకే డిడి అని వచ్చేసిద్ది. ఆల్రైట్, లేదు నాకు డబుల్ డి జంప్ అనేది తెలియాలంటే మేబీ యూజ్ సమ్ అదర్ థింగ్, సమ్ అదర్ కీవర్డ్ క్యూ ఆర్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ we'll think we'll say maybe yeah q represents double jump of down, and maybe you can say or yeah, x represents double down, and maybe you can think y represents double right. Now taking rather these many stuff, can I directly return some of these, all those things, this plus this plus this plus this, anyway, end of the day I'm just doing this stuff and I don't need this at all. And by the way, these did I don't need at all. And by the way, these, that's it. See, of course, ఇవన్నీ జస్ట్ నీకు హ్యాండ్స్ ఆన్ కింద చేపించడానికి, లైక్ హియర్ అండ్ దేర్ థింగ్స్ నీకు అర్థం చేసుకోవాలి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కోర్ బ్యూటీ. అండ్ యు నో, నౌ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వీఆర్ జంపింగ్ 2 టైమ్స్ అట్ ఎ డే, నౌ ఈ గ్రిడ్ లెంత్ ని కూడా బియాండ్ దాటేయచ్చు, విచ్ మీన్స్ ఇఫ్ ఐమ్ స్టేయింగ్ హియర్, అని ఒకటి దాటచ్చు అండ్ ఆల్ ది వే 2 కూడా జంప్ చేయొచ్చు. In that case, I need to say are greater than. You understand? Like see 0 1 2 0 1 2 +1 చేస్తే 3 వస్తుంది, +2 చేస్తే 4 వస్తుంది. So in that case, whatever the jump it is, if my grid is greater than or equals to ఇదైతే it's an invalid case. That's it. Now you can jump like 1 2 3 4, like whatever you want, how many ever you want. That's it. So now maybe you can think for this stuff, or you can think we have a 3x3 grid, all were like true, so that confuse about, let's see how many steps that we can have. Now we have each and every step, I have 4 possible ways. I can double jump, I can double down, I can single down, I can single right. That's it. Just look into this thing, maybe we will code this up, like I mean we will see this up. So how many we can have, like everything perfectly true, and yeah, perfect. Now let's see this thing, and right path down and down call, yeah, pretty cool, like yeah, perfect. Now see, now let's see how many we are getting. Sorry, let's see whatever we are getting, that was like perfectly valid or not. And yeah, so what is the grid that we have? 3x3, which are all valid properly, perfectly. And by the way, we started from 0 comma 0, so maybe you might confuse. Let's make from 0 comma 0, which is starting. So we will see, so that which are the possible cases. Of course 14 వచ్చినాయి, because it's very straightforward, right? ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఆల్రెడీ 6 వచ్చినాయి, ప్రీవియస్గా మనకి 6 వచ్చినాయి, బికాస్ అరే అవి ఎందుకు మారుతాయి, ఇంక్లూడింగ్ దాట్ వీ విల్ బి గెటింగ్ దోస్ ఎక్స్ట్రా థింగ్స్. దట్స్ వాట్, జస్ట్ సీ, కెన్ ఐ స్కిప్ దిస్ 1 2 3 మేబీ 4 5 6, ఎందుకంటే దీనికి ఆల్రెడీ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. నౌ లుక్ ఇంటు దిస్ థింగ్, down y, see our x represents, let's see what is our x. Our x represents double right, x represents right, like 2 times right, so y represents double d. That's what. So now see, down and we got y. See, down I got y. Maybe y represents what do we say, column was being happening, right? So y represents column ni y see column ni place chestuna, y represents right, so this is not the thing. So y represents double right, rr,
X represents double D. So see why RR, just quick 1 and then 2, which is a perfect. Now see this thing, go down, go double step and go a single down. And see this thing, double right and then sorry, double down and then go right. Perfect. And see now what is the thing, double down and then double right. And now see here, a single right, double down and a single right. And now see RR, double down. And what about this, a single Y, double right, down. And what about this, అరే double right, perfect. అండ్ ఇంకోటి వచ్చేమంటాడంటే నా +1 +2 వేనా, +1 +2 వేనా. సపోజు ఇలా నా గ్రిడ్ ఉందనుకో, ఇక్కడ నుండి +1 వెళ్తాను, +2 వెళ్తాను, లేదా ఇంకొక ఎక్స్ట్రా గ్రిడ్ ఉంటే ఇప్పుడు నాకేం కావాలంటే +1 +2 కాదు, +1 వెళ్ళగలగాలి, +2 వెళ్ళగలగాలి, +3 వెళ్ళగలగాలి. సో యువర్ ఆస్కింగ్ ఓకే, ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ ఒక్కొక్కసారి జంప్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని రోస్ జంప్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఇస్ ఇట్ దాట్ వాట్ యువర్ ఆస్కింగ్? ఇప్పుడు దీన్ని నువ్వు అసైన్మెంట్ కింద తీసుకో, జస్ట్ సీ హౌ యు కోడ్ దిస్ అప్. అగైన్ నా రికర్షన్ ప్లేలిస్ట్ చూస్తుంటే పీస్ ఆఫ్ కేక్. ఎందుకు? జస్ట్ సీ దిస్ పార్ట్, +1 +2 కాబట్టి 2 రికర్షన్ కాల్స్ రాశాను. Can I say now instead of confusing this double D, and can I say this instead of double R? Now 1 2 ఉంటే 2 రాశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాను, అరే ఎన్ని రోస్ ఉంటే అని చేయాలి. ఇస్ ఇట్ సంథింగ్ లైక్ ఫర్ అ పర్టిక్యులర్ థింగ్స్, లైక్ ఐ మీన్ ఇచ్చిన ప్రతి దానికి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇప్పుడు ఓన్లీ డౌన్ తీసుకో, ఓకే డౌన్ అంటే 1 రో 2 రో 3 రో, అరే ఎన్ని రోస్ వెళ్ళొచ్చు ఎట్ ఎ టైం, ఒక స్టెప్ తీసుకోవచ్చు, 2 3 4 టిల్ మై నెంబర్ ఆఫ్ రోస్ వర్ దేర్. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఐ కెన్ టేక్ టిల్ ఆల్ ద వే మై గ్రిడ్ డాట్ లెంత్ రోస్, అండ్ ఫర్ ద ఈచ్ ఆఫ్ ద థింగ్ ఐ కెన్ take this stuff. That's it. And now see the thing. And for the same manner now ఎన్ని రోస్ ఉంటే ఎన్ని కాలమ్స్ ఉంటే ఒక దాంట్లో ఒక రోలో ఉన్న కాలమ్స్ అన్ని జంప్ చేయడం. సో నౌ కెన్ ఐ జస్ట్ కాపీ పేస్ట్ దిస్ స్టఫ్ ఆఫ్ ఆర్. దట్స్ ఇట్, వి ఆర్ డన్. అంతే. అండ్ నౌ వాట్ ఐ నీడ్ టు డూ, ఇన్స్టెడ్ ఆఫ్ +1 బదులు ఐ పెడతాను, ఇన్స్టెడ్ ఆఫ్ +1 బదులు ఐ పెడతాను. దాట్స్ ఇట్. ఎందుకంటే ఒక పర్టికులర్ బ్లాక్లో ఉంటే అరే ఒక స్టెప్ తీసుకొని వెళ్తా, నాకు ఇంకో పాసిబిలిటీ ఏంటి 2 స్టెప్పులు తీసుకొని వెళ్తా, ఇంకో పాసిబిలిటీ డైరెక్ట్గా 3 జంపులు చేస్తా, 4 జంప్ చేస్తా, 5 జంప్ చేస్తా. గైస్ సీ, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ టు మేక్ షూర్ నీ హ్యాండ్స్ ఆన్ థింగ్స్ ఇంకా గ్రిప్ పెరగడానికి. అండ్ యా, initial of the videos lone I'm saying these many things, the way we have started like from very small thing, and now see how the things like we are making in like మనం ఎంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో పెట్టేసుకున్నాం చూడు. This like so much fun, right? So that's what, just see now I don't have to do this stuff. మరి ఇప్పుడు అంటాడు అన్నా బాగానే ఉంది, అర్థమైంది కూడా, మరి ఇక్కడ సింగిల్ డీ పెడితే నాకు ఎట్లా తెలిసింది అది ఒక స్టెప్ తీసుకున్నదా లేదా I+kth స్టెప్ తీసుకున్నదా అని? అరేరా కరెక్టే చెప్పా నువ్వు, మరి ఎలా అర్థమైద్ది? డబుల్ డీ పెట్టాలా, సింగిల్ డీ పెట్టాలా? అరే జస్ట్ ఎంతో స్టెప్ అనేది అటాచ్ చేయి ఆ స్ట్రింగ్లో. 1D అంటే ఒక స్టెప్ తీసుకున్న డౌను, 3D అంటే 3 స్టెప్స్ తీసుకొని వచ్చిన డౌను, 5D అంటే 5 స్టెప్స్ తీసుకొని వచ్చిన డౌను, లైక్ దాట్. నా R కూడా అంతే. అరే ఒక ప్రాబ్లమ్ని చూడంగానే ఏంట్రా ఎంత టఫ్ క్వశ్చన్ అనుకోవడం కాదు.
క్విక్గా ఏం చేస్తున్నాము, నార్మల్గా ఏం చేస్తున్నాము. అండ్ గైస్ వన్ మోర్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ ఈ డైరెక్ట్ ఫర్ లూప్ అర్థం కాకపోతే, నేను నా రికర్షన్ ప్లేలిస్ట్లో చించుకొని చించుకొని చెప్పింది ఇవే. అక్కడ యూ డోంట్ బిలీవ్, ఇఫ్ యూ డిడ్ంట్ వాచ్ అయితే, ఒక ఫర్ లూపులో 2 రికర్షన్ కాల్స్ రాసి అందులో రిటర్న్ స్టేట్మెంట్స్ నుండి ఎన్ స్క్వేర్ సొల్యూషన్స్తో మళ్ళా కూడా రాసిన కాంప్లెక్సిటీస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఇది చూస్తే మాత్రం జస్ట్ చూజీబీ లాగా అనిపిస్తుంది. బట్ ఇన్ కేస్ నువ్వు డైరెక్ట్గా రికర్షన్ చూడకుండా వచ్చుంటే, ఇట్స్ నథింగ్ మల్టిపుల్గా r+1, r+2, రో+1, రో+2, రో+3, రో+4, రో+n అని రాసే కన్నా ఐఎమ్ జస్ట్ కీపింగ్ దెమ్ ఇట్ యాజ్ ఇన్ ఎ ఫర్ లూప్. ఐఎమ్ జస్ట్ కీపింగ్ దెమ్ యాజ్ ఎ ఫర్ లూప్. అండ్ నౌ వాట్ ఈస్ ద వన్ మోర్ థింగ్ దట్ ఐ నీడ్ టు ట్యాకిల్? అరే ఓవరాల్ పార్ట్స్, నౌ ఓవరాల్ పార్ట్స్ ఇనిషియల్గా 0 అనుకుంటే, ఫర్ దిస్ పర్టిక్యులర్ ఈ రో కాలంలో నుంచున్న పొజిషన్ యొక్క టోటల్ రో పార్ట్స్ వచ్చేసి 0 అనుకుంటే, అరే ఒక స్టెప్ తీసుకొని వచ్చిన ఆన్సర్ ఉండిద్ది, 2 స్టెప్పులు తీసుకొని వచ్చిన ఆన్సర్ ఉండిద్ది, 3 స్టెప్పులు తీసుకున్న ఆన్సర్ ఉండిద్ది. అవన్నీ సమప్ చేయి అంటే ఓవరాల్ పార్ట్స్ ప్లస్ ఈక్వల్స్ టు, విచ్ మీన్స్ ఓవరాల్ పార్ట్స్ ఈక్వల్స్ ఓవరాల్ పార్ట్స్ ప్లస్ అది, అండ్ ఓవరాల్ పార్ట్స్ ప్లస్ ఈక్వల్స్ టు, విచ్ మీన్స్ ఏ ప్లస్ ఈక్వల్స్ టు బి అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని. ఇట్స్ అ బేసిక్ సింటాక్స్ స్టఫ్. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్. అండ్ ఓవరాల్ పార్ట్స్, that's it. And now we will test for this 0, 3x3 so that manaki clarity undiddi whether we are getting those many or not. I guess previously 1 2 at max jumping cheyagaladu kada, maybe we need to get 14 only. I guess we'll see whether we are getting perfect we are getting 14. Just look into this one, 2r ante 2 times jump chesina r, perfect. And anna మరి దీనికే మరి ఫాల్స్ పెడితే ట్యాక్ల్ అయిద్దా? obviously. Now let's see now one more beauty. See the beauty of this question like we have done now. అరే ప్రీవియస్ గా ఇక్కడ బ్లాకేజ్ ఉండడం వల్ల all the thing I got like 1 2, that's it, or 3. Now see the beauty. అరే ఒక్కొక్క పార్ట్ కాదు, నేను 2 times కూడా జంప్ చేయొచ్చు. Now see ఈ 3 తో extra can I jump here and I go here, 4 parts రావాలి. Let's see whether it is handling or not. And guys, by the way, I need your support like anything. Subscribe చేసుకోకపోతే ఇంకా subscribe చేసుకో, like చేయి, comment చేయి, and that helps me a lot. And yeah, apart from that, right side go down jump చేస్తాము, we'll be getting that. Pretty cool stuff. If you didn't understand, maybe ఒకసారి నేను కాపీ చేస్తాను and we'll paste it and we'll do one more a quick check, then we are good to go. Like I mean almost like not almost, like I covered like I mean major part, like you're pro if you understand these cool stuffs given in a matrix or given whatever the elements. Like if you want to find paths, find out, now you're at a pro level. Trust me నీకు నేను చెప్పినంత అర్థమైందంటే like you're at like perfect, more than enough. And by the way, I don't have to cover this one step thing, we have already covered. We know total 3 వస్తాయి అనుకున్నాము, perfect, total 3 వచ్చినాయి. Now see the rest of the things, down like 1 down 2 times jump, which is perfect. Now see 1 down, okay, 2 times jump right, okay, 1 down, which is again perfect. Sorry, by the way, this one. And now see 2 times down, okay, right, perfect. 2 times down, 2 times r, perfect. 2 times right, 1d, perfect. 2 times right, 1 down, perfect. And now see the beauty, because of the fact we can have a jumping ability. What if the whole mid breakage was done, the whole bridge? Like think this, like now we have cut it into half. Like I mean ఇప్పుడు ఏం చేసాము, అరే ఈ 3x3 లో ఈ ఎంటైర్ పోర్షన్ ని కట్ చేశాను. ప్రీవియస్ గా 1 స్టెప్ ఎలిజిబిలిటీ ఉంటే what we need to get, there is no way that I can reach this stuff. But now he has how many moves in a step he can move out the right side. అరే ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ మూవ్ చేయగలడు. Now I can go 1 down here and 1, and I can go here, that is one step, and 1 2, and here one more step, and see 1 3 steps I have. So let's see whether we are getting 3 or not.
or maybe we can get more. Maybe if I might be wrong, let's check. Perfect. Like they got five. They got five. Let's see. Whatever the extra things that I didn't cover. Of course, uh, we will see whatever the extra things that I didn't cover and whether avi valid or kada. So let's see now. First, 1D, 1D, 2R, which we have covered perfect. Next, 1D, 2R, 1D, which is perfect. See, 2 times down, 2 times R, perfect. 2 times R, 1D, which is perfect. And 2 times R, 1. Perfect. See, manual ga నేను కంప్లీట్ చేసిన 3 అనే చెప్పేసా బట్ ద యాక్చువల్ ఆన్సర్ ఇస్ 5. That's what the programming is all about. సో మాన్యువల్ గా మనం చేయడానికి కాదు కదా మనం ప్రోగ్రామింగ్ రాసేది. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ కంప్యూటింగ్ అ డిఫికల్ట్ టాస్క్. జస్ట్ థింక్ అబౌట్ దిస్ థింగ్ నౌ. ఈ చిన్న దానికే 5 పాసిబిలిటీస్ ఉంటే వాట్ ఇఫ్ వి ఇంప్లిమెంటెడ్ వేర్ ఇట్ వాస్ వేర్ ఇట్ వాస్ కమ్ ఆన్. um mm, okay, come on. Yeah, by the way, this one. So, what if in this position, ఈ రో బ్లాకేజ్ అయ్యి ఉంటే then still we have possibilities because ఇక్కడ చూడు 1 2 3 4 5 6 7 8 9 steps, 9 different possible steps ఉన్నాయి, and that's how you will handle. And mostly, yeah, all the way we have started from finding a simple stuff to we improved a lot, and then we came across all these things, right? But whatever I have done, a lot more, you need to make sure only write and down. Now I'm giving an assignment to you. By the way, if you are new to this channel, I'm having a heavy habit of giving assignments after I'm saying something. అంతేగాని బ్లైండ్గా నేను అసైన్మెంట్ చేయను. సో I'll say some topic, I'll be giving some assignment, అవి డెఫినెట్గా నువ్వు చేయగలవు. సో just add a one more allowed move, which is diagonal. That diagonal starts from implementing one step plus one, then maybe plus two, then take all the way of how many diagonals were there in a matrix. Maybe you can take suppose rows ఇంకా పెరుగుంటే, if I'm being here, I can take 1, I can take 2, I can take 3, I can take 4, like ఇంత పెద్దది ఉంటే. That's all. Start from 1, then keep only 2 diagonal recursions and then implement for all, generalize this. So you has to be 3 recursion call at last, 3 for loops of recursion calls at last. So whomsoever comment out that particular stuff for this assignment, నేను డెఫినెట్గా వాళ్ళది పింక్ చేస్తాను. అండ్ గైస్ అగైన్ ఐమ్ ఆస్కింగ్ యూ అండ్ నీడ్ యువర్ సపోర్ట్ అ లాట్ టు కంటిన్యూ దిస్ DSA that gives me a lot of stuff. So that's it for this video, and in the next video I'll be revealing what was a perfect backtracking means. And by the way, till now I didn't say anything about backtracking, and this is not a backtracking means. But if you understand these two videos, 95% మనం ready. Just a 5% fillers మాత్రమే remaining ఉన్నాయి. So if you're excited, just comment out on the video. So that's it for this video. Thank you.